ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన సంవత్సర కాలం అంతటిలో తండ్రి ఎన్నో ప్రమాదాల నుండి, విపత్తుల నుండి, మరణ పడకల నుండి, మరణ గడియల నుండి మమ్మల్ని కాపాడుతూ, గాలి నీరు ఆహారమును సమస్తమిస్తూ నేటి వరకు మమ్మల్ని అందరినీ పోషిస్తున్న కన్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరంలో అడుగు పెట్టడానికి నీ కృప, నీ దయ, కనికరను బట్టి తండ్రి ఈ దినముల నీ సన్నిధిలో తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించావు తండ్రి, నీకు స్తోత్రములు. ఇంకా మీరు నేర్చుకునవలసినవి నాయన, మా జీవితాన్ని సరిచేసుకునవలసినవి ఎన్నో మాకు ఉన్నాయి కనుకనే మాకు ఆవిష్కారం ఇచ్చినందుకు నీకు స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలను ధ్యానిస్తుండగా వివేకమును జ్ఞానం దయచేయండి. కూర్చున్న నీ పిల్లలు మంచి మనసుతో నీ మాటలను స్వీకరించడానికి సహాయం చేయమని, మాట్లాడున్న నాకు సమయోచితం జ్ఞానం ఇచ్చి ఆత్మ సహాయముతో నీ మాటలు మాకు నేర్పించమని ప్రియకుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. దైవదాసులకును సంఘమునకును మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని పిల్లరా, మీ అందరికీ కూడా మరి నూతన సంవత్సర మరి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ ప్రభు తరపున మేము చేయించున్నాం. మరి దేవుడు ఈ రోజు వరకు సజీవులుగా ఉంచాడంటే మనం తింటున్న ఆహారం వల్ల కాదు, మనం త్రాగుతున్న నీరు వల్ల అసలు కాదు, ఆయన దయ వల్ల మాత్రమే ఈరోజు మనం ఇలా బ్రతికి ఉన్నాం. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన మాటలు వినే అదృష్టాన్ని మనకు మాత్రమే దేవుడు కలిగించాడు. లోకములో ఉన్న ఆనందం అది మనం చూస్తున్నప్పుడు అది ఆనందం కాదు. ఆనందించుండి మరలా చెప్పుదును ఆనందించండి. అందులో ఒక ఆయన్ని యాడ్ చేయలే మనం. ఆనందించుండి ఏం చెప్పాడు? ప్రభువునందు ఆనందించండి. ప్రభువును పక్కన పెట్టేసింది లోకం, ఆనందములోకి వెళ్ళిపోయింది. ఆనందించమన్నాడు కదా దేవుడు, ఆనందపడటం తప్ప అన్నాడు. కానీ ప్రభువును పక్కన పెడితే ఆనందంలోకి ఆనందమా కాదు. దేవుని పిల్లారా, రాత్రికాల సమయంలో విజయవాడ ప్రాంతం కానీ ప్రపంచ యావత్తు కూడా ప్రభువును పక్కన పెట్టి ఆనందంలోకి వెళ్ళిపోయింది. అందులో ఘోరాలు, నేరాలు. సంవత్సర కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఎవరి దయ వలన మనకి ఈ దినం వచ్చిందో అనేది ఆలోచించకుండానే వారి యొక్క జీవితాన్ని అలాగా గడిపి వేసుకున్నారు. క్రైస్తవులు కూడా చాలామంది చాలా రకాలుగా చేసుకున్నారు. మంచిది. 1 వరకు ఉండి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు, అలానే తొందరగా ముగించుకున్న వాళ్ళు ఉన్నారు. మంచిది. ప్రభు సన్నిధిలో ఎంతసేపు గడిపినా అది ఆనందమే. అది దేవునికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా మంచిది. దేవుని పిల్లరా, విలువైనది ఏంటిదంటే, ప్రపంచంలో విలువైనది ఏంటిదో చెప్పగలరు? డబ్బా, బంగారమా, వజ్రాల, ఇంకేంటివి? ఏమో విలువైనది. ప్రపంచాన్ని అంతా ఒక పక్కన పెట్టేసి ఏది పక్కన పెడితే మనం దాన్ని కొనలేము, రాలేదు అంటే కాలం. కాలం ఎంత విలువైనదంటే 365 సంవత్సరాల దినాలు ఈ రోజున మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినాయి, ఉన్నవా? వెళ్ళిపోయినాయి. అందులో 1 సెకండ్ అయినా మనం తెచ్చుకోగలమా? మన కష్టార్జితం అంత ఇచ్చి 1 సెకండ్ కూడా మన జీవితంలోకి మరలా తెచ్చుకోలేము. ఇంత విలువైనటువంటి కాలము మన జీవితంలో నుంచి తరిగిపోతున్నప్పుడు మళ్ళా రానిది, ఎక్కడ దొరకనిది పోతున్నప్పుడు మనిషికి ఆనందం ఉంటుందంటవా? బాధ ఉండాలంటవా? బాధ ఉండాలా? ఆనందం ఉండాలా? బాధ కదా. విలువైనది కదా. మనం ఒక విలువైన వస్తువును సంపాదించుకున్నప్పుడు అది మనం పోగొట్టుకున్నాం అనుకో, ఆనందంగా ఉంటామా?
బాధ ఉంటుంది, దాంట్లో దుఃఖం ఉంటుంది. కనుక ఇది మనకు అర్థం కావాలి. 365 రోజులు ఈ రోజున క్యాలెండర్లు వేశారు కదా. పాత క్యాలెండర్లు ఏం చేసాం మనం? మడిచేసి బుట్టలు వేసేసాం. క్యాలెండర్కి అయిపోయిందా? డేటు మనకు అయిపోయిందా? ఏమో క్యాలెండర్కి అయిపోయిందా? మనకైపోయిందా? మనకైపోయింది. 365 రోజులు మన జీవితంలో నుంచి అలాగ వెళ్ళిపోయినవి. ఏదో 10 రూపాయలు రంగు తీసుకొచ్చేసి కదా అలా డేటు వేసేసి వస్తున్న దానికి ఏం చెప్పారు? వెల్కమ్ కదా. వెళ్ళిపోతున్న దానికి ఏం చెప్పారు? కాలం చెప్పిందే, మనం చెప్పామా? మనకు చెప్పి అలా వెళ్ళిపోయింది. మనకు చెప్పి గుడ్ బై చెప్పి, అరే బాబు ఈ సంవత్సర కాలం అంతా నేను మీతో ఉన్నాను, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను. ఆ సంవత్సరం వెళ్ళిపోయింది. కాలానికి మనము బాయ్ చెప్పలేము, కాలం మనకు చెప్తుంది. అర్థమవుతుందా? అంటే మన జీవితంలో నుంచి ఆ కాలం వెళ్ళిపోతుందంటే మనం దేనికి దగ్గర అవుతున్నాం? మరణానికి. కాలం వెళ్ళిపోతుందంటే సంతోషించటం కాదు, మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతే మనం దేనికి దగ్గర అవుతున్నాం? మరణానికి దగ్గర అవుతున్నాం. మరణం అంటే భయమేనా? భయమే. ఎందుకు? దేవుని కోసం మనం ఏం బ్రతకలేదు, మనం ఏమీ చేయలేదు, అందుకు భయం. దేవుని కోసం బ్రతుకుతున్నాం అనుకో, దేవుని కార్యక్రమంలో అనుకో, ఈరోజు దేవుడు పిలిచినా హాయిగా వెళ్ళిపోవచ్చు. మరి పౌలు గారు ఏమన్నాడు? చావైతే నాకు లాభము. మనకు లాభమా? మనకు భయం. ఎందుకు ఆయన లాభం అన్నాడు? పనిచేశాడు కనుక, దేవునికి ఇష్టంగా బ్రతికాడు కనుక ఆయనకు లాభం. పనిచేయనోడు లైన్లో నిలబడి నాకు జీతం అంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు? అంటే కాలాన్ని దేవుడు మళ్ళా మనకి ఎందుకు ఇస్తున్నాడంటే మనం చేయవలసిన పనిని జ్ఞాపకం చేస్తున్నాడు. లోకమంతా ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ కొత్త సంవత్సరం అని. ఇందులో వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం పూర్తి చేసుకోవాలని చిన్నవారు పెదలు మొదలుకొని మరి అధికారుల వరకు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. లోకమే నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దేవుని పిల్లలుగా మనమేం తీసుకున్న నిర్ణయాలు ఏంటి? దేవుని పిల్లలుగా మనము, ఆయన లోకములో నుంచి మనం రక్షించుకున్నాడు, పాపము నుండి, శాపము నుండి, అపరాధము నుండి మనల్ని కాపాడాడు. మరి మనం తీసుకోవలసిన నిర్ణయాలు ఏముండరంట? ఈ సంవత్సర కాలంలో దేవుడు మనకు ఆవిష్కారాన్ని ఈ సంవత్సరంలో అడుగు పెట్టించాడు కదా. మనం చేయవలసిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి కదా. ఇదిగో ఈ సంవత్సరం నేను ఇది చేయాలి, ఈ సంవత్సరంలో ఒక వ్యక్తికి నేను వాక్యం చెప్పాలి, ఈ సంవత్సరంలో నేను ఇక సువార్తను చెప్పించాలి అని కొన్ని నిర్ణయాలు మన జీవితంలో మనం తీసుకోవాలి. లోకం కోసం ఆలోచిస్తుంది, మనము పరలోకం వెళ్ళటానికి మనం ఆలోచించొద్దా? మన తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఒక ప్రణాళిక వేసుకోవద్దా మనం? అందుకే మన కాలాన్ని పొడిగించి వెళ్ళిపోయిన వారికంటే మనం గొప్పవాళ్ళము కాదు. ఇదే రోజున నైటు 1 గంటకు 12:30 సమయంలో మా డాడీ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది 3వ సంవత్సరం. ఆయనకు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలని ఇష్టం ఉందా లేదా? ఉంది. కానీ దీంట్లో అడుగు పెట్టే అవకాశం ఆయనకు లేదు. మరి మనల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడంటే మనతో దేవునికి పని ఉంది. దేవుని పిల్లరా, దేవుడు మనకు చేసిన మేళ్ళు 1-2 మనం చెప్పుకుంటామే, కానీ వాక్యములకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. కొన్ని మాటలు మీకు చూపించి మరి దైవదాసులు సమయం ఇస్తాను. కీర్తనల గ్రంథం 40 అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 40 అధ్యాయం 5వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. మనం 1-2 చెప్పుకుంటాం,
మనం 1-2 చెప్పుకుంటాం. మన ఎడల ఆయనకున్న తలంపులంట, ఆయన చేసిన కార్యములంట, అవి లెక్కకు మించినవి. ఎంత లెక్కకి మించినవి అంటే, మళ్ళా బైబిల్ని అడిగితే మనం ఏం చెప్తుందంటే 139 కీర్తన 17వ వచనంలో రాయబడిన సందర్భాన్ని మనం ఒకసారి చూద్దాం. 139 కీర్తన 17వ వచనం. దేవా, నీ తలంపులు నీకెంతో ప్రియమైనవి, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే అమ్మా అంత ఇసుక తీసుకొచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని లెక్క పెట్టమంటే లెక్క పెట్టగలరా? ఇంత ఇసుకే, ఓ బస్తా కాదు కదా, ఒక కేజీ ఇసుకను తీసుకొచ్చేసి మీ ముందు పెట్టి ఇవన్నీ లెక్క పెట్టమంటే మన జీవితంలో మనం లెక్క పెట్టలేము. అంటే దేవుని మన ఎడల ఉన్నటువంటి ఆయన తలంపులు, ఆయన చేస్తున్న కార్యములు ఎంత అంటే ఇసుక కంటే ఎక్కువైనవి అంటున్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ ఇసుకను చూడండి. మీరు సముద్రం దగ్గరికి ఆ ఇసుకను చూడండి, లెక్క పెట్టగలమా? మంద కాదు. అబ్రాహాం గారిని పిలిచి ఈ సముద్రం ఇసుకను లెక్కపెట్టు, లేక ఆకాశ నక్షత్రాన్ని లెక్క పెట్టమంటే మహానుభావ నాతో కాదయ్యా అన్నాడు. అంటే దేవుడు మన ఎడల అంత గొప్ప కార్యములు చేస్తూ మన ఎడల ఉన్నటువంటి తలంపులు అంత గొప్పవన్నమాట. అందుకే మనల్ని ప్రేమించాడు కనుకనే దేవుడు ఈరోజు కూడా ఆయన మాటలు వినే అదృష్టాన్ని మనకిచ్చాడు. మరి ఆయనకి మనం ఏం చేయాలి కదా? ఒక ఆవిష్కారం మనం ఇవ్వాలంటే ఎవరు భూమి మీద ఇవ్వలేరు కదా. మరి ఈరోజు నీకు దేవుడు చేసిన మేలుకు మనం ఏం చేయాలి? ఎవరైనా ఇంటి పక్కన కరివేపాకు పెట్టిందనుకో ఏం చెప్తావమ్మా? కరివేపాకు పెడితే ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. మిగిలిపోయిన సద్దిపప్పు వేసిందనుకో ఏం చెప్తాం? వందనాలు చెప్తాం కదా. అంటే ఒక చిన్న సహాయం చేస్తేనే మనం థ్యాంక్స్ చెప్తాం, వందనాలు చెప్తాం కదా. మరి దేవుడు మనకు ఆవిష్కారాన్ని ఇచ్చి మన పాపమును శాపమును రక్షించి ప్రతిదినము మనం తినటానికి ఆహారమును సిద్ధపరుస్తూ మనల్ని పోషిస్తున్నాడు కదా. మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పమా? థ్యాంక్స్ చెప్పాలా లేదా? చెప్పాలి. ఒక ఆవిష్కారం ఇస్తేనే భూమి మీద మనం బ్రతుకుతామా? కాదు. ఆవిష్కారానికి కావలసిన ఇంకా ఏమున్నావో మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 65 అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం, నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయం సాయంత్రం ఉప్పత్తులు. ఉదయము సాయంత్రం ఉప్పత్తులు. ఏంటి ఉప్పత్తులు? ఏంటి ఉప్పత్తులు? ఈరోజు ఉదయం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాం, సాయంత్రానికి అయిపోతాయి కదా. మళ్ళీ ఉదయం మనకు కావాలంటే మళ్ళీ ఉంటాయా? అయిపోతున్నాయా? మళ్ళీ ఉదయం చూస్తే మళ్ళీ ఉంటాయి. మన టమాటాలు ఉంటాయి, బెండకాయలు ఉంటాయి, వంకాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈరోజు అయిపోతున్నాయి అనుకుంటాం, మళ్ళీ రేపు ఉదయము ఉంటాయి. ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? దేవుడు. అంటే ఇవి లేకపోతే మనం బ్రతకలేమా? ఇవి లేకపోతే మన ఆకలి తీరదా? తీరదు. ఉదయము సాయంత్రం పుట్టినటువంటి కాయ ఉదయానికి ఉత్పత్తి అయిపోవాలి, తయారైపోవాలి. మనకు ఆహారం కావాలంటే నూజివీడులో ఉన్నటువంటి ప్రజలకు, లేక విజయవాడ ప్రాంతానికి ఉన్న ప్రజలకు రోజుకు ఎన్ని లోళ్ళు రావాలనో. ఏంటివి? తినే ఆహారం. వంకాయ కావచ్చు, బెండకాయ కావచ్చు, సమస్తం అన్ని రకాల ఉత్పత్తులు, ఉదయ సాయంత్రం ఉత్పత్తులను దేవుడు కలుగు చేస్తున్నాడని, తయారు చేస్తున్నాడు. ఇంకా చూడు, సంతోషభరితముగా చేయుచున్న ఇవన్నీ చేసి మనల్ని సంతోషపరుస్తున్నాడు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. భూమిని నీవు అలా సిద్ధపరిచి
తర్వాత ఏం చేస్తున్నాడంట? ధాన్యము. మనకేం చేస్తున్నాడు దేవుడు? ధాన్యము దయచేస్తున్నాడా? అవును. 20 కిలోలు తీసుకెళ్తాడు మాగండ్లో నారు పోయటానికి, ట్రాక్టర్ నిండా ఎత్తుకొని వస్తాడు కదా. 20 కిలోలే తీసుకెళ్ళింది, కానీ ట్రాక్టర్ నిండా ఎత్తుకొని వస్తాడు. ఎవరు ఉత్పత్తి చేశారు ఇవి? ఎవరు చేశారు? 20 కేజీలు ఇచ్చాడు అనుకో, మళ్ళీ తిరిగి మనకు ఏం తింటాం మనం? అందరూ ఉపవాసమే, ఏమీ తినలేము. అంటే నేను వరి పంట దగ్గరికి వెళ్ళి ఒక వెన్ను నువ్వు నేను పరిశీలించినప్పుడు 100 గింజల నుండి 150 లేక 200 గింజల వరకు అందులో ఉత్పత్తి. ఒక్క గింజలో ఇన్ని గింజలు ఉన్నాయా? ఉన్నాయి. ఒక్క గింజలో ఇన్ని ఉన్నాయంటే ఉన్నాయి. అంత ధాన్యం మనకు దయచేయచ్చు. మనకి ఈరోజు కొరత లేకుండా మన ఆకలిని తీరుస్తున్నాడు. మన ఆకలి తీరుస్తున్నాడు. మనకు ధాన్యము దయచేయుచున్నాడంట. చదువునా. భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నాడంట దేవుడు. మొలక వెత్తిన దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడు? ఒక్క గింజ వేసామనుకో, ఒక్కటే వచ్చిందనుకో, మనమేం తింటాం? దాన్ని ఆశీర్వదించి ఎంతో రెట్లుగా దేవుడు ఉత్పత్తి కలుగు చేయుచున్నాడు. సంవత్సరమును నీ దయా కిరీటముగా ధరింప చేస్తున్నా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆవిష్కారం లేదనుకో, ఏం చేస్తాం? ఇవన్నీ ఇచ్చాడు మనకు, కానీ ఆవిష్కారం ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఏం లేదు, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కనుక ఇవన్నీ ఇస్తున్నాడు దేవుడు. ఆవిష్కారాన్ని కూడా ఎలా ఇస్తున్నాడు? ఒక దయా కిరీటముగా మనకు ధరింప చేస్తున్నాడు. ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాడా? అందరు డబ్బు కడుతున్నారా? అందరు ఫ్రీగా ఇస్తున్నారా? కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనములో నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. చాలు నాన్న, నీ దానములతో. ఇవన్నీ మనకు దానముగా ఇస్తున్నాడా? రేట్ ఏమైనా కడుతున్నావా? దానముగా. సమస్తము నీవు వీటన్నిటిని దానముగా ఇచ్చి మన కడుపు నింపుతున్న కన్న తండ్రికి థ్యాంక్స్ చెప్పొద్దా? ఆయన కృతజ్ఞత కలిగి ఉండొద్దా? ఉండాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను లోకానికి చాటి చెప్పాలి. ఏదో 1-2 మనం చెప్పుకుంటాం. మన కన్న తండ్రి మన ఎడల చేస్తున్న కార్యములు వివరించలేము దేవుని పిల్లలు. అంత గొప్పవి, అంత గొప్పవి. ఎవడైనా మనకు తెలియని వ్యక్తి చిన్న సహాయం చేస్తేనే బ్రతికినంత కాలం నేను రుణపడి బ్రతుకుతాను అంటాను కదా, నీ రుణం తీర్చుకుంటా అంటాం కదా. నిజం కదా. మన పాపం నుండి రక్షించిన మహాత్ముని మనం రుణపడి బ్రతుకుతున్నామా? ఈ సంవత్సర కాలములో కొత్త సంవత్సరం కొత్తదా? మనం మారితే కొత్తదే. మనలో మార్పు రావాలి, మన నూతనత్వం రావాలి, మనలో కొన్ని మారాలి, మన జీవితంలో మనం కొన్ని మారాలి. అప్పుడే కొత్తది. సంవత్సరం కొత్తది కాదు. కొత్త సూర్యుడు, కొత్త చంద్రుడు ఇవన్నీ మారలేదు, ఎప్పుడు ఉన్నదే. కానీ మనం మారాలి, అప్పుడు అది కొత్తది. మనం మారితేనే కొత్తది. మారుతున్నావా? కొన్ని మాటలు మీకు చూపించి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనములో రాయబడిన మాటను ఒకసారి చూస్తాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనది దురాశ వలన ప్రాచీన స్వభావమును వదులుకోవాలంట.
ఎప్పుడు? ఇదిగో ఈ నూతన సంవత్సర కాలంలో కొన్ని అందరూ వదిలేస్తారు. ఏం వదిలేస్తారు? పాత బట్టలు వదిలేస్తారు, పాత వస్తువులు వదిలేస్తారు. కొన్ని వస్తువులు తనకు పనికిరాని పక్కన వేసేసి కొత్తవి వాడుకుంటాం. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ప్రాచీన స్వభావమును, మునుపటి ప్రవర్తన. పోయిన సంవత్సరం మన ప్రవర్తన ఎలా ఉంది? గతంలో మన ప్రవర్తన, మన జీవితం ఎలా ఉంది? ఈ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటున్నాం అనేది ఇప్పుడు చదువునా. మోసకరమైనది దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. ప్రాచీన స్వభావం అంటే పాతది. ప్రాచీన స్వభావం అంటే పాతది, అది వదులుకోవాలి. దాన్ని వదిలేసేయాలి. వదిలేసి ఏం చేయాలి? నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా నవీన స్వభావమును ధరించుకోండి. నవీన స్వభావం అంటే కొత్త స్వభావము. సంవత్సరం కొత్తదిగా మారాలా, మనం కొత్తగా మారాలి చెప్తున్నాడు దేవుడు. మనం మారాలి, మన స్వభావం మారాలి, మన ఆలోచనలు మారాలి, మన క్రియలు మారాలి. అప్పుడు అది కొత్తది. మనను చూచినప్పుడు దేవుని వెరగని వారు కూడా మన ప్రవర్తన, మన నడవడిక చూసి ప్రభువుని నమ్ముకుంటే ఇంత బాగుంటుందా ఈ కుటుంబం? ప్రభువును వెరిగితే ఇంత బాగుంటుందా వీళ్ళ పిల్లలు? ప్రభువును వెరిగితే వీరి కుటుంబం ఇంత బాగుంటుందా? ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటున్నారని మనని చూసి వాళ్ళు మార్పు చెందాలి. వాక్యము చెప్పకుండానే మారాలి. అలాంటి స్థితికి మనం మార్పు చెందాలి. అదే కొత్త సంవత్సరం. అదే కొత్త సంవత్సరం. మారని కొన్ని ఉంటున్నవి, అవి కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న అనగా జారత్వమును, అపవిత్రతను, దురాశను, ధనాపేక్షను చంపేయమంటున్నాడు. ఏంటి? వీటిని చంపేయండి. చంపేస్తున్నావా? బ్రతక పెడుతున్నావా? వాటిని పోషిస్తున్నావా? చంపేయాలి అంటే, ఇప్పుడు ఒక పాము ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? బతకనివ్వని నీళ్ళు పాలు పోసి పెంచమంటారా? చంపేయండి. అది ప్రమాదం. దాన్ని చంపేయమంటాం. కానీ దేవుడు మన శరీరంలో కొన్ని ఉన్నాయంట, వాటిని చంపేయమంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వమందు వారి మధ్యలో, అంటే మనం ప్రభువులోకి రాకముందు ఎవరి మధ్యలో ఉన్నాం? అన్యులుగా వారి మధ్యలోనే ఉన్నాం. వారిని అనుసరించి బ్రతికాం. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించమన్నాడా, అలా ఉంచుకోమన్నాడా? మరి కొత్త సంవత్సరంలో ఇవన్నీ మానితే మన కొత్త సంవత్సరం. ఇవి మానాలి. మన జీవితంలో ఇవి కనిపించకూడదు. కోపము చాలా ప్రమాదమైంది కదా. సమయం లేదు కనుక వీటిని వివరిస్తాను. కోపం అనేది చాలా ప్రమాదమైంది. అందుకే దేవుడు ఆ పదాన్ని ఉపయోగించాడు. చదువునాను, కిందికి చదువు. ఒకరినొకడు అబద్ధము ఆడకుడి, వేలైనగా ప్రాచీన స్వభావమును జ్ఞానము కలుగు నిమిత్తము నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ఇక్కడ కూడా మరొకటి ధరించుకోవాలంటున్నాడు. చూడండి, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలు అదే చెప్తున్నాడు, కొలస్సీయులకు రాసిన పత్రికలు కూడా అదే చెప్తున్నా. నవీన స్వభావము. ఈ స్వభావంలో మరికొన్ని లక్షణాలు ఉన్నవి. అవి మనం సంపాదించుకోవడానికి చివరిగా మీకు చూపించి ముగిస్తాను.
కొలస్సీయులకు రాసిన పత్రిక 3:12 కాగా దేవుని చేత వేర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా ఏముండాలంటావా? జాలిగల్ల మనస్సు. రెండోది జాలిగల్ల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇవి కొన్ని వదిలివేయాలి, కొన్నిటిని ధరించుకోవాలి. రాత్రి చాలా తీర్మానం చేసుకొని ఉంటారు కదా, చాలా తీర్మానం. ఈ సంవత్సరం అంతా వాక్యం చదవాలనుకుంటారు, మంచిది. కానీ మధ్యలోనే 2 అధ్యాయాల్లోనే ఆగిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభిస్తాం. మనం 3 అధ్యాయాలు చదువుతాం, మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడి నుంచే ప్రారంభిస్తాం, అక్కడికి వెళ్తాం, మళ్ళీ అక్కడ ఆగిపోతాం. అంటే మన పరుగు పందెం వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుని పిల్లరా, అవి కాదు నిర్ణయం తీసుకోవలసింది. ఇదిగో ఈ లక్షణాలు నేను సంపాదించుకోవాలి. పరలోక మన తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఈ లక్షణాలు మనకు ఉండాలి. ఒక ఆత్మను రక్షించాలంటే, ఒక ఆత్మను ప్రభు దగ్గరికి తీసుకురావాలంటే నీకు జాలిగల్ల మనసు ఉండాలి, వారి మీద దయ చూపించే మనసు ఉండాలి, వినయం, తగ్గింపు, సాత్వికం, ఇవన్నీ లక్షణాలు ఉంటేనే మనం ఒక ఆత్మను రక్షించగలుగుతాము, మనం పరలోకము చేరగలుగుతాము. అది మనలో ఉన్నప్పుడే అది కొత్త సంవత్సరం. పరలోకములో దేవుడు ఎప్పుడు ఆనందపడతానన్నాడు? పరలోకములో ఎప్పుడు ఆనందిస్తానన్నాడు దేవుడు? ఒక్క పాపి మారినప్పుడు. ఒక పాపి మారటం అంటే నీళ్ళలో మునగటమా? తన చెడు లక్షణాలని తీసివేసుకొని ఇదిగో నవీన స్వభావం ఎప్పుడైతే ధరించుకుంటాడో, క్రీస్తు రక్తములో పాపములు కడుక్కొని మరి పశ్చాత్తపడతాడు, అప్పుడు పరలోకంలో తండ్రికి సంతోషం కలుగుతుంది. మారకుండా సంతోషం కలుగుతుందా? లేదు. అన్నీ మారినాయి, వస్త్రాలు మారినాయి, వస్తువులు మారినాయి, అన్నీ మారినాయి. మనసు మారకపోతే ఎంత కొత్త సంవత్సరము కాదు. దేవుని పిల్లరా, ఆలోచించండి. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని అడుగు పెట్టించాడంటే ఈ సంవత్సరం మనం చేయవలసిన పని చాలా ఉంది. పని చేయకపోతే పరలోకం రాదు. అది ఏం పని అంటారా? మీ సామర్థ్యం. వాక్యం చెప్పిస్తారా? చెప్పించండి. పరిచర్య చేస్తారా? చేయండి. మీ కష్టార్జితాన్ని ఇచ్చి దేవుని పనిలో మీరు వాడబడతారా? ఏదైనా సరే మీ శక్తి లోపం లేకుండా మీ పనిని పూర్తి చేసుకోవాలి. మనం పోయే పాతాళ మందు పని ఉండదు, జ్ఞానం ఉండదు, ఉపాయము ఏమి ఉండదు. ఈ భూమి మీద మనల్ని ఉన్నప్పుడే ఇవన్నీ మనం చేసి పరలోకాన్ని సంపాదించుకోవాలి. కాలం ఇచ్చాడు, మనకు కావలసిన ఆహారాలను ఇస్తున్నాడు, అవి ఉచితముగా దానముగా మనకు దయచేస్తున్నాడు. ప్రతిరోజు మన కడుపు నింపుతున్నాడు. ఆయన సకల ఆశీర్వాదాలతో మనని నింపుతున్నాడు. ఎప్పుడు కృతజ్ఞత కలిగి దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి మహాలోకాన్ని సంపాదించుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న కన్న తండ్రి, నీకు వందనాలనైనా. నిజమేనైనా మమ్మల్ని ప్రేమించావు, దయ చూపించావు. ఈ సంవత్సరములో మమ్మల్ని అడుగుపెట్టా అదృష్టాన్ని మాకు ఇచ్చావు తండ్రి. కాలం ఇచ్చావంటే దీని వెనకల చాలా పని ఉంది. దీనిలో మేము చేయవలసినవి ఉన్నవి, మేము మార్చుకోవలసినవి చాలా ఉన్నవి నాయన. అలాగ మేము ఒక్కరొకటి పవిత్రపరుచుకుంటూ నీకోసం ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన.